భక్తిలో యథార్థత లేకుండా పోతుంది. భక్తిలో పరిశుద్ధత కనబడట్లేదు. పాపం ఎలాగూ ప్రవేశిస్తుంది? 3 రకాలుగా ప్రవేశిస్తుంది. ఒకటి చెప్పాలి ఒకటి వారసత్వం వలన మనలోనికి పాపం ప్రవేశిస్తుంది, పాప సహితులంగా ఉంటాం. 2 క్రియలు, మన క్రియలను వలన మనము పాప సహితులంగా మార్చబడతాం. మన క్రియలు ఎలాగుండాలి? నువ్వు ఇంకా నీ క్రియల ద్వారా దేవుని దుఃఖపరుస్తున్నావా? ఈరోజు ఏ రోజు తెలుసా? యేసయ్య చచ్చిపోయాడని ఏడ్చే రోజు కాదు ఇది. ఈ రోజు ఏ రోజు అని అంటే బ్రతుకును మార్చుకునే రోజు. ఆమేన్ చెప్పండి. నేను న్యాయమైన భక్తి చేస్తున్నానా లేదా అని భక్తిని సవరించుకునే రోజు.